జగన్ అధికారంలోకి వచ్చిన తొలినాళ్ల నుంచినే పింఛన్లు అడిగిన వాళ్ళకి అడిగినట్టు ఇచ్చుకుంటూ పోయాడు. మొదట్లో 3 నెలలకోసారి కొత్త ఇస్తా ఉండేవాడు. తర్వాత 6 నెలలకోసారికి చేసుకొచ్చాడు. అయితే ఆ తర్వాతన ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 2 ఏళ్లలో పింఛన్లు పెంచడం లేదు. అంటే రూ. 4,000 పెంచింది 3,000 నుంచి. కానీ పింఛన్లు కొత్తగా 60 ఏళ్ళు దాటిన వాళ్ళకి ఇవ్వడం మానేసింది. అట్లాగే వికలాంగుల పింఛన్లు తగ్గించింది. టోటల్‌గా చనిపోయిన వాళ్ళ ప్లేసుల్లో పింఛన్లు లేవు. 5 లక్షల మంది తగ్గినాయి. 5, 6 లక్షల మంది. సేమ్ టైం ఏదైతే చనిపోయినటువంటి వాళ్ళ భార్యలకి అంటే పింఛన్ పొందుతూ చనిపోయిన వాళ్ళ భార్యకి స్పౌస్ పెన్షన్ ఇచ్చింది. మొన్న వితంతువుల పెన్షన్ ఇస్తున్నామని చెప్పింది. ఇప్పుడు ఓవరాల్‌గా 15 లక్షల కొత్త పింఛన్లు మంజూరు చేయబోతున్నారు. 60 ఏళ్ళు నిండిన వృద్ధులు, 50 ఏళ్ళు నిండిన బీసీలు, ఎస్సీలు, ఎస్టీలకి అన్నటువంటిది. అంటే వాస్తవంగా 50 ఏళ్ళకి బీసీ, ఎస్సీ, ఎస్టీలకి ఇస్తామన్నారు పింఛను. అది ఇప్పుడు అమలు చేయబోతున్నారని ఆంధ్రజ్యోతి రాసింది. ఇది మరో ఎన్నికల హామీ అమలుకు నిర్ణయించుకున్నారని ఉంటుంది. స్థానిక ఎన్నికల్లోపు అంటే ఎన్నికల కోసం అన్న ఇస్తారనమాట. మంచిదే. దానివల్ల దాదాపు 77 లక్షలకి పెరుగుతారట. 700 కోట్ల అదనపు భారం అంట. నాకు తెలిసి ఒరిజినల్గా 50 ఏళ్ళ వాళ్ళకి ఎస్సీ, ఎస్టీ, బీసీలకి ఇస్తే కనుక 1,30,00,000 దాకా వెళ్లాల్సి వస్తుంది. కేవలం 77 అంటే ఉట్టి 60 ఏళ్ళు దాటినటువంటి వాళ్ళ వరకే వస్తుంది. ఇది మాటల్లో తేడా ఉందా, వార్తల్లో తేడా ఉందా అన్నది భవిష్యత్తులో తేలాల్సి ఉంది.